నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడని మనిషి అంటూ ఎవరు ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ కాంబినేషన్పై ఎన్ని అంచనాలైనా ఉండని, విడుదల తర్వాత ఆ అంచనాలకు మించే అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తిపరుస్తూ ఉంటుంది. సింహ, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అఖండ చిత్రం తర్వాత బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు ఊహించని రేంజ్కి చేరుకుంది. ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ని అందుకున్నాడు. ఇది వరకు ఆయన కెరీర్లో ఎప్పుడూ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ రావడం జరగలేదు. ఇకపోతే అఖండకి సీక్వెల్గా అఖండ తాండవం, అఖండ 2 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి ఈ సినిమాకు సంబంధించినటువంటి రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా కొనసాగుతుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే బిజినెస్ ఎవరు ఊహించని రేంజ్లో జరుగుతుందని టాక్ అయితే వినిపిస్తోంది. బాలయ్య హీరోగా నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 60 కోట్ల రూపాయలకు తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషలకు కలిపి కొనుగోలు చేసింది. రీసెంట్గానే ఆ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. అందుకే అఖండ 2 ఓటీటీ రైట్స్ దాదాపుగా 80 కోట్ల రూపాయలకు ఒక ప్రముఖ ఓటీటీ ఛానల్ కొనుగోలు చేసిందని టాక్ అయితే వినిపిస్తోంది. చాలామంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ ఓటీటీ బిజినెస్ ఈ మధ్య కాలంలో జరగలేదు. అలాంటిది అఖండ 2కి జరిగిందంటే ఈ సినిమాకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ రైట్స్ ఈ రేంజ్లో అమ్ముడుపోతే ఇక థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ కలిపి ఏ రేంజ్కి అమ్ముడుపోతుందో ఒకసారి ఊహించుకోండి. తక్కువలో తక్కువ ఈ సినిమాకి కనీసం 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే సీనియర్ హీరోలలో బాలయ్య ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పినట్టే. ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా విలన్గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా అనుకున్న తేదీకి వచ్చేలా ఉంది. కానీ గ్రాఫిక్స్ మీద ఎక్కువగా ఆధారపడే సినిమా కాబట్టి వాయిదా పడినా పడొచ్చని అంటున్నారు విశ్లేషకులు.